పార్లమెంట్లో చూస్తే ఈ భారతదేశం ఎలా ఉండాలో కులాలకి మతాలకి అతీతంగా చెప్పినటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి 200 సంవత్సరాలకి బాటలు వేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని పార్లమెంటులో అవమానించినటువంటి ఈవేళ ప్రభుత్వం ఈవేళ కేంద్రంలో అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వానికి తానాని దానిలో భాగస్వామ్యం తీసుకొని ఈవేళ మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈవేళ దానికి తాళం కొడుతూ ఉంది. అంతేగాని ఈ ఎర్ర జెండా ఏ ప్రజల కోసం అయితే పనిచేసిందో, ఏ ప్రజలను ఉద్ధరించిందో, ఏ ప్రజల కోసం త్యాగం చేసిందో అటువంటి పార్టీల్ని ఈవేళ వచ్చినటువంటి ప్రభుత్వాలు డబ్బుతో సారాతో ప్రజల్ని మభ్యపెట్టి ఈవేళ ఓట్లను కొనుక్కొని అధికారంలోకి వచ్చి వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు తప్ప పేదవాడిని పేదవాడిగానే ఉన్నాడు. ఈవేళ ఆనాటికి ఈనాటికి కూడా ఇల్లు లేనివాడు ఉన్నాడు. ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ చెప్పిందో ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ప్రకారం రావాల్సినటువంటి హక్కుల్ని ఈవేళ కల్పించలేనటువంటి ప్రభుత్వాలు ఈవేళ గతంలో పాలించినా ఈవేళ పరిపాలన చేస్తున్నా ఇవన్నీ కూడా మన పేద ప్రజలకు వ్యతిరేకమైన ప్రభుత్వాలే ఈవేళ వస్తున్నాయి. చెప్పాడు అప్పలరాజు గారు, ఈవేళ కార్మికులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలను అక్కడ తీసుకొస్తూ ఉన్నారు. ఆదాని అంబానీ లాంటి పెట్టుబడిదారులకి కార్పొరేట్ శక్తులకి మన దేశ సంపదనంతా తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్తూ ఉన్నారు. వాళ్ళు కోట్లకి పడగలెత్తి ఈవేళ ప్రభుత్వాలకి డబ్బులిచ్చి వాళ్ళ వ్యాపారాన్ని రక్షించుకుంటూ ఉన్నారు. ఇటువంటి అనేక అంశాలని మనం వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉంది. మనం పోరాటాల ద్వారా మాత్రమే పేద ప్రజల్ని ఐక్యం చేసి కూడగట్టడం ద్వారా మాత్రమే వీటిని మనం ఎదుర్కోగలం. కానీ దురదృష్టవశాత్తు పేద ప్రజల్ని కులాల పేరుతో మతాల పేరుతో విడదీసి ఈవేళ పబ్బం గడుపుకుంటున్నారు. ఈవేళ ఈ కుల సంఘాల ద్వారా ఈవేళ ప్రజల్ని చీల్చుతున్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వానికి చీల్చితే కానీ ప్రభుత్వం యొక్క పబ్బం నెరవేర్చుకోలేరు కనుక ఈవేళ ఇటువంటి ప్రభుత్వాల్ని మట్టు పెట్టవలసిన అవసరం ఉంది. ఎప్పటికైనా ఈ ఎర్ర జెండా తప్ప ఈ దేశానికి దిక్కు లేదు. 1917 నుంచి 1987 వరకు అంటే 70 ఏళ్ల పాటు ఒకే పార్టీ రష్యాలో పరిపాలన చేసింది. గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం నేపథ్యంలో కేరళలో మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వం ఈఎంఎస్ నంబూత్రిబాద్ ముఖ్యమంత్రిగా ఏర్పడినటువంటి సంగతిని మనం గుర్తు చేసుకోవాలి.